మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అనంతరం ఇప్పుడు నాంపల్లి కోర్టుకు తీసుకొని వచ్చారు. 9వ మ్యాజిస్ట్రేట్ దగ్గర అతన్ని హాజరుపరచనున్నారు. రిమాండ్ అవుతుందా లేకపోతే ఇంకేం జరుగుతుంది అనేది ఉత్కంఠ నెలకొని ఉంది. దాదాపు 3 బెటాలియన్ల పోలీసులు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడే ఆ కోర్టు లోపలికి అల్లు అర్జున్ తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకా చాలా మంది పోలీసులు సెక్యూరిటీ మొత్తం అంతా కూడా లోపలికి వెళ్తుంది. మీడియా కూడా బయటనే ఆపేసి ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే బెయిల్ పిటిషన్ కూడా వాళ్ళు ఇప్పటికే మూవ్ చేసి ఉన్నారు. ఈ కేసులో తమని అరెస్ట్ చేయొద్దని, అలాగే సేమ్ టైము క్వాష్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఆ చావుతో తనకు సంబంధం లేదు కాబట్టి అరెస్ట్ చేయొద్దు అని, అలాగే క్వాష్ చేయాలని చెప్పేసి ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. దాని మీద కూడా విచారణ చేపట్టినటువంటి హైకోర్టు 4 గంటలకు మరోసారి, 2:30 తర్వాత ఒకసారి, 2:30కి మళ్ళీ 4 గంటలకి ఇంకొకసారి విచారణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. పెట్టినటువంటి చట్టాల ప్రకారం అన్ని కూడా బిఎన్ఎస్ చట్టాలు అన్ని ప్రకారం కూడా చాలా కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఏం జరుగుతుంది, ఎందుకంటే ఆయన అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. ఇందాక మనం చూసాము విజువల్స్ లో, భార్యతో మాట్లాడి ధైర్యం చెప్పి మరి ఆయన వచ్చినటువంటి సిచ్యుయేషన్. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, తినడానికి కూడా ఫుడ్ తినడానికి టైం ఇవ్వండి అని చెప్పేసి కూడా అడిగారు పోలీసులు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. మరోవైపు చిరంజీవి గారు కూడా షూట్ని క్యాన్సిల్ చేసుకొని ఆయన భార్యతోటి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళున్నారు. నాగేంద్రబాబు గారు, అలా అందరూ అతని కుటుంబానికి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏపీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్స్, ఇక్కడ కూడా కొంతమంది కేటీఆర్, అలాగే కేఏ పాల్, వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్కు మద్దతు తెలుపుతున్నటువంటి సిచ్యుయేషన్. కాసేపట్లో రిమాండ్ చేస్తారు. రిమాండ్ చేసిన తర్వాత ఎక్కడ తీసుకెళ్తారనే దాని మీద కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. ఆయన అభిమానుల్లో చాలా తీవ్రమైన ఆందోళన, దాన్ని తట్టుకునేందుకు, ఎందుకంటే అభిమానులు ఒక్కసారిగా ఇక్కడ విరుచుకుపడితే ఇబ్బంది అవుద్దన్న ఉద్దేశంతో పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అస్సలు లోపలికి అలౌ చేయట్లేదు. ఇప్పుడే కోర్టులోకి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ను మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ తర్వాత సెంట్రల్ జైలుకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చర్లపల్లి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తారని చెప్పి తెలుస్తా ఉంది. మరి కొద్దిసేపట్లోనే ఇంకోవైపు 4 గంటలకు ఆ పిటిషన్ మీద కూడా విచారణ ఉంది కాబట్టి అక్కడ ఒకవేళ నాట్ టు అరెస్ట్ అని కనుక ఇస్తే అప్పుడు అల్లు అర్జున్ని అంతలోపు కనుక ఒకవేళ జైలుకి తరలిస్తే మళ్ళీ రేపు శనివారం ఆదివారం కూడా వచ్చేసింది, ఇంకేం చేయలేనటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఆర్డర్స్ వచ్చినా కూడా అవి చేతికి వచ్చేసరికి మండే అవుతుంది. సో మండే తర్వాతనే ఏమన్నా చేయడానికి ఉంటుంది. ఇంతలోపు అయితే అల్లు అర్జున్ రిమాండ్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.